ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఇతరతర గవర్నమెంట్ శాఖలకు రైతు వెళ్ళినా కానీ, ఇతర మనుషులు వెళ్ళినా కానీ ఏమాత్రం పట్టించుకొని దాఖలాలు చూస్తున్నాము. అంతకుముందు ఎన్టీ రామారావు ఉన్న హయాంలో మా నాన్న వాళ్ళ పెద్దలు చెబుతుండేది. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్న హయాంలో రైతు వెళ్ళినా కానీ, సామాన్య మానవుడు వెళ్ళినా కానీ, కూర్చో నాన్న నీకేం అవసరం పడ్డది, ఏంటిది అని ఆ సమస్యను పరిష్కరించే రోజులు ఉండేనట అప్పుడు. మరి ఇప్పుడు మన తెలంగాణ కొని తెచ్చుకున్న 1200 బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలతో ఉద్యమం మొదలై తెలంగాణ సాధించుకున్నాము. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 3 సంవత్సరాల నుంచి పాలిస్తుండు. ఏమాత్రం కూడా గవర్నమెంట్ అధికారులలో, గవర్నమెంట్ ఆఫీసులలో ఏమాత్రం కూడా మార్పు అనేది రాలేకపోయింది. ఎందుకు? వాళ్ళు కూడా తగిన శ్రద్ధ చూపించగలేకపోవడం వల్ల. మన తెలంగాణ రాష్ట్రం మారాలి అంటే ఇక్కడ రైతన్న, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎక్కడ ఇతర శాఖలకు వెళ్ళినా కానీ వాళ్ళు చూసేది సూటు, బూటు, డబ్బు, వీటికి విలువనిస్తున్నారు. ఇలాంటి చర్యలను పక్కన పెట్టి లేనోడు వెళ్తే, ఒక రైతు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, సామాన్య మానవుడు వెళ్ళినా కానీ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూర్చోండి సార్ అనే విధంగా మార్పులు తీసుకురావాలి. అది నిజమైన పరిపాలన అంటే, అది తెలంగాణ ప్రజలు కోరుకున్న పరిపాలన అంటే. నీళ్లు నిధులు నియామకాలు అవన్నీ గాలి కొదిలేసిర్రు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కానీ ఈ మార్పునైతే తీసుకురావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా, రైతు వెళ్ళినా కూడా బట్టలను చూసి, ఆ మనిషి ప్రవర్తన చూసే అసలు దేకలేని పరిస్థితి, పట్టించుకోలేని పరిస్థితి, అసలు ఎటొచ్చినవని అడగలేని అధికారులను నేను చూస్తున్నా. నాకు తెలిసిన ఊహ కానుంచి ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలి అంటే ఈ కొన్ని చట్టాలలో మార్పులు తీసుకురావాలి. రైతు కనబడ్డాడంటే ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా రైతుకు గౌరవాన్ని ఇచ్చే విధంగా చర్యలు ఉండాలి. రైతును కూకుండబెట్టి ఏమైంది సార్ అనే పిలిచే విధంగా చర్యలు రావాలి. ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్ వెళ్ళినా, ఇతర గవర్నమెంట్ ఏ ఆఫీసులలోకి వెళ్ళినా ఈ పని ఉంది అని వెళితే ఆ బట్టలను, ఆ ప్రవర్తన చూసి మరి అసలు కేరే చేయటం లేదు. అదే మంచిగా తెల్ల సొక్క, బూటు, ప్యాంట్ వేసుకొని పోతే కూర్చోండి సార్, ఏమైంది సార్, మీకు ఏ సమస్య ఉంది అని అడుగుతున్నారు. ఈ వ్యవస్థ మారాలి అని నేను కోరుకుంటున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అంతే. అసలు లేనోడికి ఏ సమస్య వచ్చినా, ఏ కేసు పరంగానే, దేని పరంగానే వెళ్తే లంచం అడుగుతున్నారు. దీన్ని కూడా ఒకసారి పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా అంత నేను చెప్పినట్టు రాజకీయ పలుకుబడ లేకుండా సూటు, బూట, డబ్బున్నోడికి న్యాయం జరుగుతుంది, లేనోడికి న్యాయం జరగడం లేదు. లేనోడికి న్యాయం జరగాలి, లేనోడికి సలాం కొట్టే రోజులు రావాలి అంటే ఖచ్చితంగా పరిపాలనలో కొన్ని మార్పులు, కఠినమైన మార్పులు తీసుకొస్తానే అందరికీ అనుకూలమైన మార్పులు వస్తాయని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, అందరూ గమనించాలి, నిజాలు వాస్తవాలు తెలుసుకోవాలి.